Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 5 of Organizational Behavior. So before that, if you are new to our channel, please do subscribe, like the video and share it to our friends. It will be helpful for our friends as well. And our target is to hit the 10k subscribers. I hope you guys will make it and please do make it. And let's see the topics in the Unit 5. Here the topics are leading high performance and job design and goal setting for high performance, quality of work life, socio-technical design and high performance work practices, behavioral performance management, reinforcement and punishment as principles of learning, process of behavioral modification, leadership theories, styles, activities and skills of great leaders. So these are the topics in the Unit 5, and almost these all are the important topics in the Unit 5. Let's see the topic wise explanation. Okay, సో ఫస్ట్ నార్మల్గా మనకు ఆర్గనైజేషన్ బిహేవియర్ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుంది అని అంటే లైక్ ఒక ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి, వాళ్ళ సర్టెన్ గోల్స్ని అచీవ్ చేయడానికి. సో మేనేజ్మెంట్ టీమ్స్ అనేవాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, లైక్ ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎంప్లాయీస్ని ఎలా మోటివేట్ చేయాలి, అండ్ సమ్ క్వాలిటీస్ టు బి మెయింటైన్ ఇన్ ఆర్డర్ టు గెట్ సర్టెన్ గోల్ టు అచీవ్ అనమాట. సో ఆ క్వాలిటీస్ ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, మేనేజింగ్ క్వాలిటీస్ కావచ్చు, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు. సో ఇవే ఫ్యాక్టర్స్ ఉంటాయి మన సబ్జెక్ట్ మొత్తంలో. ప్రతి యూనిట్లో ఇవే టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ కంప్లీట్గా లైక్ ఒక ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి అంతే. సో మనకు ఫిఫ్త్ యూనిట్లో మెయిన్గా ఫోకస్ చేసేది సమ్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ ఈజ్ లీడింగ్ హై పర్ఫార్మెన్స్. సో ఇక్కడ హై పర్ఫార్మెన్స్ని పర్ఫామ్ చేయడానికి, లైక్ హై పర్ఫార్మెన్స్ ఏంటంటే లైక్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, రైట్. సో వాట్ ఈస్ దట్ చూద్దాము. In OB, here OB refers to the organizational behavior. So in OB, leading high performance means understanding and applying behavioral principles to inspire individuals and teams to consistently perform their best. So ఇక్కడ లీడింగ్ హై పర్ఫార్మెన్స్ అని అంటే లైక్ అక్కడ ప్రిన్సిపల్స్ లైక్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకొని, లైక్ వాట్ కైండ్ ఆఫ్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఇన్ కేస్ బ్యాడ్ అయితే వాటిని ఇంప్రూవ్ చేయడానికి మనము ఏ కైండ్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవాలి. జస్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఎందుకు అని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ లీడింగ్ ద హై పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనం చూసాము లీడింగ్ హై పర్ఫార్మెన్స్ కెన్ బి అచీవ్ బై ఫాలోయింగ్. సో ఆ హై పర్ఫార్మెన్స్ మనకి ఎలా అచీవ్ అవుతాయి అంటే బై ఫాలోయింగ్ సమ్ అనమాట. అవి ఏంటి అని అంటే హియర్ ద ఫస్ట్ వన్ ఈజ్ క్లియర్ విజన్ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్. సో క్లియర్ విజన్ ఉండాలి. సో మనకు సర్టెన్ గోల్ ఉంటుంది కదా, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లియర్ విజన్ అండ్ ఒక క్లియర్ గోల్ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్ విజన్ అండ్ స్ట్రాటజిక్ డైరెక్షన్. సో హియర్ పాయింట్స్ ఆర్ హై పర్ఫార్మింగ్ లీడర్స్ ఆర్టికులేట్ ఏ కంపెలింగ్ విజన్. సో ఇక్కడ మనకు లీడర్స్ గురించి కాబట్టి, సో ఇక్కడ హై పర్ఫార్మెన్స్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ లైక్ ఆల్వేస్ ఎలా ఉంటారంటే ఒక పర్ఫెక్ట్ విజన్తో ఉంటారు. ఓకే, దే వాంట్ టు అచీవ్ సంథింగ్ అని అండ్ దే విల్ వర్క్ ఫర్ దట్. దే విల్ ప్లాన్ ఏ స్ట్రాటజీ ఇన్ వే దే విల్ అచీవ్ దేర్ గోల్. సో ఒక స్ట్రాటజీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఏ విధంగానంటే లైక్ దే వాంట్ టు అచీవ్ దట్ గోల్. ఓకే, సో ఇంకొకటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎప్పుడైనా కమ్యూనికేషన్ మంచిగా ఉంటే ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో హియర్ ట్రాన్స్పరెంట్, టైమ్లీ అండ్ టూ వే కమ్యూనికేషన్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ క్లారిటీ. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్ అనమాట. సో ఏ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ అనమాట, అందరికీ క్లియర్గా చెప్పడం. ఓకే, సో దాన్నే ట్రాన్స్పరెంట్ అంటాము. అండ్ టూ వే కమ్యూనికేషన్ అని అంటే లైక్ ఫీడ్బ్యాక్ రావడము. సో ఐ వాంట్ సంథింగ్ అని అంటే లైక్ సెకండ్ పర్సన్ కూడా ఓకే ఐ విల్ డూ దట్. సో ఆ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ క్రియేట్స్ ఏ పాజిటివ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. సో యాజ్ ఐ సెడ్ ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు పాజిటివ్గా వర్క్ చేస్తారు అండ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం హియర్. సో హియర్ ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్ అనమాట. సో ఇక్కడ ఇండివిజువల్స్ ఎంప్లాయీస్ని వాళ్ళ ఐడియాస్ ఉంటాయి కదా, వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మనం ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇవ్వాలి. లేదు అని అంటే లైక్ వాళ్ళకి ఐడియాస్ వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, రైట్. సో దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంపవర్మెంట్. హియర్ ఎంపవర్మెంట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ అలోయింగ్ ఇండివిజువల్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ అండ్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఎంపవర్మెంట్ ఏం చేస్తారంటే లైక్ ఎంప్లాయీస్ని వాళ్ళ ఐడియాస్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోనికి ఛాన్స్ ఇస్తుంది అండ్ వాళ్ళ వర్క్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు.
అండ్ హియర్ ద మోటివేషన్. సో మోటివేషన్ ప్లేస్ ఎ కీ రోల్. అది మనకు తెలుసు ఎలా మోటివేషన్ అనేది. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన మోటివేషన్ ఉండాలి, లైక్ వీ షుడ్ స్టే మోటివేటెడ్ అలా. సో ఎ గుడ్ మోటివేషన్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ అండ్ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ఎంప్లాయీస్. సో గుడ్ మోటివేషన్ ఉంటే ఏమవుతుంది, ఒక పాజిటివ్ గుడ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు అండ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ వర్క్ని ఒక స్ట్రాటజిక్ వేలో అండ్ ఎఫెక్టివ్ వేలో వర్క్ చేస్తారు. దే విల్ వర్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఫెయిల్యూర్. సో వాట్ ఎవర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చి లైక్ రిజల్ట్స్ అనేవి ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్తోనే సంబంధం లేకుండా వర్క్ చేస్తారు in order to achieve their goal. Next point is continuous learning and innovation. Learning new things makes an innovative person which it plays a key role in problem solving. So ఇక్కడ ఇన్నోవేషన్ అంటే లైక్ మనకి మన న్యూ స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్కి మనం అడాప్ట్ అవ్వాలి. సో ఇక్కడ కంటిన్యూస్ లెర్నింగ్ వల్ల ఏమవుతుంది, మనకు ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్ అయినా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఏఐ ఉంది, సో ఇప్పుడు ఏఐ మన స్కిల్ న్యూ లైక్ ఇప్పుడు బూమ్ అవుతుంది. సో దానికి మనం అడాప్ట్ అవ్వాలి, మనం నేర్చుకోవాలి వాట్ ఈస్ ఏఐ, సో ఎలా యూజ్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ యూజెస్ విచ్ ఇస్ గివెన్ బై ఏఐ అనేవి తెలుసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇన్ దిస్ హై పర్ఫార్మెన్స్ ఆఫ్ అండ్ ఎఫెక్టివ్ అవేర్నెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విల్ బి ఇంప్రూవ్డ్. సో దీంట్లో ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లీడింగ్ హై పర్ఫార్మెన్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ జాబ్ డిజైన్ అండ్ గోల్ సెట్టింగ్ ఫర్ హై పర్ఫార్మెన్స్. సో ఇక్కడ హై పర్ఫార్మెన్స్ కోసము జాబ్ని ఎలా డిజైన్ చేయాలి, లైక్ ఏ రోల్ ఎవరికి ఇవ్వాలి, సో ఏ కైండ్ ఆఫ్ రోల్స్ని మనము డిప్లాయ్ చేసుకోవాలి అండ్ ఏ గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు విజన్ అండ్ ప్యాషన్ని ఫాలో అవ్వాలి కదా. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని ఇక్కడ జాబ్ డిజైన్ అండ్ గోల్ సెట్టింగ్ అంటాము ఫర్ హై పర్ఫార్మెన్స్. సో హియర్ జాబ్ డిజైన్ గురించి చూద్దాము. జాబ్ డిజైన్ రిఫర్స్ టు ద organizing tasks, duties and responsibilities into a productive unit of work. సో ఇక్కడ జాబ్ డిజైన్ ఏం చేస్తారంటే లైక్ ఆర్గనైజింగ్. సో ఒక కలెక్టివ్గా ఒక పర్ఫెక్ట్ యూనిట్ ఆఫ్ వర్క్ రానికి టాస్క్స్ని డెవలప్ చేయడము అండ్ ఆ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయడము. సో ఆ టాస్క్స్ని ఎంప్లాయీస్కి అలొకేట్ చేయడము, అసైన్ చేయడము, దట్ ఈస్ నథింగ్ బట్ జాబ్ డిజైనింగ్ అనమాట. ఇట్ ఎఫెక్ట్స్ మోటివేషన్, సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. సో దీనివల్ల ఏది ఇంప్రూవ్ అవుతుంది అంటే మేబీ ఇంప్రూవ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, లైక్ మోటివేషన్, సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. సో హియర్ దెర్ ఆర్ సమ్ జాబ్ డిజైన్ స్ట్రాటజీస్. అవి ఏంటి అని అంటే జాబ్ ఎన్లార్జ్మెంట్. సో హియర్ జాబ్ ఎన్లార్జ్మెంట్ ఏం చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఇన్ అ జాబ్ టు రెడ్యూస్ ద బోర్డర్. సో ఇక్కడ ఒక జాబ్ ఉంది, దాంట్లో నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ టాస్క్స్ని మనము డివైడ్ చేసి లైక్ ఎంప్లాయీస్కి అసైన్ చేసినాం అనుకో, ఒక్కరికి ఆ జాబ్ బోర్ ఉండదు అండ్ బర్డెన్ ఉండదు. సో అందుకనే జాబ్ ఎన్లార్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఇంప్రూవ్స్ ద టాస్క్ వెరైటీ. నెక్స్ట్ జాబ్ ఎన్రిచ్మెంట్. ఇట్ యాడ్స్ మోర్ మీనింగ్ఫుల్ టాస్క్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. సో ఇక్కడ జాబ్ ఎన్రిచ్మెంట్ అంటే జస్ట్ లైక్ గివింగ్ ద ఫ్రీడమ్ అనమాట, ఎంపవర్మెంట్, లైక్ డెసిషన్ మేకింగ్ అనే అథారిటీని ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ జాబ్ రొటేషన్. ఇక్కడ జాబ్ రొటేషన్ అంటే లైక్ నేను ఫ్రంట్ ఎండ్, సో అప్పుడప్పుడు నేను బ్యాక్ ఎండ్ కూడా వచ్చినాక నేను బ్యాక్ ఎండ్ టీంలో కూడా వెళ్తా. దేనికోసం అంటే ఒక ప్రాజెక్ట్ని అచీవ్ చేయడం కోసం. దట్ ఈస్ నథింగ్ బట్ జాబ్ రొటేషన్. సో ఇక్కడ నా రోల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. It shifts employees between tasks and departments. It builds skills here, kills కాదు, I forgot to write the S. Okay, improves and flexibility. Next here we see the goal setting for high performance. మనం జాబ్ డిజైన్ చూసినాము అండ్ ఇప్పుడు గోల్ సెట్టింగ్ చూద్దాం. దేనికోసం, హై పర్ఫార్మెన్స్ కోసము. సో ఇక్కడ ఎఫెక్టివ్ గోల్ సెట్టింగ్ క్లారిఫైస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డ్రైవ్స్ మోటివేషన్. సో ఇక్కడ ఎఫెక్టివ్ గోల్ సెట్టింగ్ ఎందుకు అని అంటే లైక్ మన ఎక్స్పెక్టేషన్స్ని క్లారిఫై చేయడానికి అండ్ మోటివేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, లైక్ టు వర్క్ టువర్డ్స్ ద గోల్. ఓకే, గోల్ సెట్టింగ్ థియరీస్ ఉంటాయి, ఆ థియరీస్లో మనం కొన్ని చూద్దాము. ఫస్ట్ వన్ ఇస్ లాకీ అండ్ లతం అనమాట. ఇది ఏం చేస్తాయంటే లైక్ స్పెసిఫిక్ అండ్ ఛాలెంజింగ్ గోల్స్ లీడ్ టు హైయర్ పర్ఫార్మెన్స్ దెన్ ఈజీ గోల్స్. సో ఇక్కడ స్పెసిఫిక్ అంటే క్లియర్ అండ్ ఛాలెంజింగ్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వీటి వల్ల హై పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేంతో కంపేర్ చేసుకుంటే, ఈజీ గోల్స్తో కంపేర్ చేసుకుంటే. సపోజ్ ఈజీ గోల్స్ ఉన్నాయి, ఈజీగా వర్క్ చేస్తాము, ఈజీగా అచీవ్ అవుతాయి. బట్ అదే కాంప్లికేట్ అండ్ క్లియర్ గోల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనము మనలో ఉన్న స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటాము అండ్ న్యూ ఐడియాస్ని మనం జనరేట్ చేసుకుంటాం. సో దట్ హై పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక కీ ప్రిన్సిపల్స్ చూద్దాము. లైక్ మనకి ఏ ప్రిన్సిపల్స్ ఉండాలి, ఒక గోల్ని సెట్ చేసుకోవాలంటే ఏ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి అంటే లైక్ ఫస్ట్ వన్ ఇస్ క్లారిటీ. సో మనకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉండాలి, గోల్ వాట్ ఈస్ ద గోల్ అనేది. సో గోల్ షుడ్ బి స్పెసిఫిక్ అండ్ క్లియర్, దట్స్ ఇట్. అండ్ ఛాలెంజ్, గోల్ మస్ట్ బి అంబిషియస్ బట్ అచీవబుల్. సో ఇక్కడ గోల్ అనేది ఛాలెంజింగ్గా ఉండాలి అండ్ అచీవ్ అయ్యే విధంగా ఉండాలి. కమిట్మెంట్, ఎంప్లాయీస్ మస్ట్ కమిట్ టు ద గోల్స్. సో ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి, ఎందుకు, టు అచీవ్ ద గోల్. ఓకే, ద నెక్స్ట్ ఫీడ్బ్యాక్, ఆన్గోయింగ్ ప్రోగ్రెస్ రివ్యూ ఆర్ ఎసెన్షియల్. సో ఇక్కడ మన వర్క్ ఎంతవరకు వచ్చింది, స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, సో ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. సో దీస్ ప్రిన్సిపల్స్ విల్ హెల్ప్ టు సెట్ ఎ గోల్ ఫర్ హై పర్ఫార్మెన్స్. సో ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఒక హై పర్ఫార్మెన్స్ గోల్ సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద జాబ్ డిజైన్ అండ్ గోల్ సెట్టింగ్ ఫర్ ద హై పర్ఫార్మెన్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. సో ఒక వర్క్ లైఫ్, మన
వర్క్ లైఫ్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ జాబ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, లైక్ మనం ఎన్ని అవర్స్ లైక్ వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ మనం వర్క్ చేస్తున్నాము, సో అండ్ శాలరీ ఎంత ఇస్తున్నారు, మన వర్క్కి సంబంధించిన ఓకేనా లీగలేనా, అండ్ ఫేర్ చార్జ్ ఇస్తున్నారు, లైక్ ఫేర్ శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ బిలాంగ్స్ టు ద క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. సో దే విల్ డిఫైన్ ద quality of work life. Let's see that here it refers to the overall job satisfaction, well-being and work experience of employees within an organization. So quality of work life అంటే overall job satisfaction అన్నమాట. ఓకే, so it is about creating a work environment that is not only productive but also healthy, fulfilling, motivating for employees. సో ఇక్కడ ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటే ఏంటంటే లైక్ ఒక ఎన్వైర్మెంట్, ఒక పాజిటివ్ ఎన్వైర్మెంట్ క్రియేట్ చేయడము. ఒక ఓన్లీ ప్రొడక్టివ్ అంటే లైక్ ప్రొడక్టివ్ అని అంటే మనకు కావాల్సిన గోల్స్ని అచీవ్ చేసుకోవడం, అదొకటి కాకుండా ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేసే విధంగా, వాటి మోటివేట్ చేసే విధంగా, లైక్ వాళ్ళకి మన క్వాలిటీ లైక్ మన డ్రీమ్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్. సో దెర్ ఆర్ సమ్ కీ డైమెన్షన్స్ అనమాట. కీ డైమెన్షన్స్ అంటే లైక్ ఫ్యాక్టర్స్ అనమాట. సో లెట్స్ సీ దట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటే సేఫ్ అండ్ హెల్దీ వర్క్ ఎన్వైర్మెంట్. సేఫ్ అని అంటే లైక్ క్లీన్ ఎన్వైర్మెంట్ ఉండడము, ఫిజికల్ సేఫ్టీ ఉండడము, మన ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లైక్ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, దట్ కైండ్ ఆఫ్ మెజర్మెంట్ షుడ్ బి ఫాలోడ్. దట్ ఈస్ నథింగ్ బట్ సేఫ్ అండ్ హెల్త్ వర్క్ ఎన్వైర్మెంట్. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో అదొకటే కాకుండా లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని అంటే లైక్ మేబీ బై అటెండింగ్ సమ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సో బై పర్ఫార్మింగ్ సమ్ కండక్టింగ్ సమ్ ప్రోగ్రామ్స్. సపోజ్ ఇప్పుడు ఎలా అంటే ఒక 1 అవర్ని పార్టిసిపేట్ చేయాలి దీంట్లో, లైక్ వర్క్ గేమ్స్, ఓకే, వెల్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు. అండ్ ఈవినింగ్ డ్యూరేషన్ టైం ఉంటుంది కదా, ఈవినింగ్ డ్యూరేషన్ టైంలో ఎంప్లాయీస్కి కొన్ని గేమ్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం. సో దానివల్ల ఏమైతే స్ట్రెస్ అనేది మేనేజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద సేఫ్ అండ్ హెల్త్ ఎన్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ డైమెన్షన్ ఈజ్ జాబ్ సెక్యూరిటీ అండ్ ఫెయిర్ కంపెన్సేషన్. సో జాబ్ సెక్యూరిటీ అండ్ ఫెయిర్ కంపెన్సేషన్ అంటే యాజ్ ఎ సెట్ వాళ్ళకు జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు పీకేయడం కాదు, ఒక జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫెయిర్ కంపెన్సేషన్ అంటే లైక్ వాళ్ళ వర్క్కి ఓకే వాట్ ఎవర్ అది ఏ రూల్ అయినా కూడా ఒక ఫెయిర్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, లెస్ కావద్దు మరి ఎక్కువ కావద్దు. దట్ ఈస్ ఐఎమ్ నాట్ రీడింగ్ దిస్ పాయింట్స్, ఎందుకంటే జస్ట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దోస్ పాయింట్స్ ఇన్ మై వర్డ్స్. ఓకే, ఇక్కడ మీరు ఈ పాయింట్స్ రాయాలనే రూల్ ఏం లేదు. జస్ట్ ఇఫ్ యూ వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్ యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఇది మొత్తం థియరీ సబ్జెక్ట్ అనమాట. జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంగేజ్మెంట్. సో మీనింగ్ఫుల్ వర్క్, క్లియర్ రూల్స్ విల్ గివ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ రిడ్యూసెస్ కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్. సో ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే లైక్ ఓకే నేను సాటిస్ఫై అవుతున్నాను నా జాబ్ తోటి, ఐఎమ్ డూయింగ్ ఇట్ వెల్ అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మనము మన 100% ఎఫర్ట్స్ ఇస్తాము. ఓకే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అని అంటే లైక్ సమ్ కండక్టింగ్ సమ్ ప్రోగ్రామ్స్ అనమాట, వర్క్షాప్స్ అనమాట. ఎందుకు ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వారి కోసం లైక్ కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. సో వాట్ ఈస్ ద రోల్ అనేది, ఏ కైండ్ ఆఫ్ వర్క్ మనం చేయాలి అనేది. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ. సో హియర్ సమ్ ఆఫ్ దెమ్ ఆపర్చునిటీ లైక్ programs like training, mentoring and promotions and skill development. This all comes under the development opportunities. It supports a long-term career satisfaction and organizational growth. Okay, here respect and support relationships. ఇది ఒకటే కాకుండా ఇది కూడా లైక్ మనకు పర్ఫెక్ట్ రెస్పెక్ట్ ఉండాలి. లైక్ ఒక మంచి కమ్యూనికేషన్ ఉందనుకో మంచి రెస్పెక్ట్ ఉంటుంది అండ్ మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది, లైక్ ఫామ్ అవుతుంది. సో పాజిటివ్ ఇంటరాక్షన్స్ విత్ కొలీగ్స్ అండ్ మేనేజర్స్. సో మేనేజర్స్కి అండ్ మన కొలీగ్స్కి మన టీమ్ మెంబర్స్ తోటి మంచి కమ్యూనికేషన్ లైక్ మంచి ఇంటరాక్షన్ ఉంటే గుడ్ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది. ఇట్ బిల్డ్స్ ఏ కల్చర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. సో అప్పుడు మనము మన ఎంప్లాయీస్ని కావచ్చు, మన టీమ్ మెంబర్స్ని కావచ్చు, మన మేనేజర్ని కావచ్చు మనం ట్రస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద రెస్పెక్ట్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్స్ అండ్ ద ఇంపార్టెన్స్ చూద్దాము. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అండ్ ఫెయిర్ కంపెన్సేషన్ అని అంటే సో ఇట్ బూస్ ఎంప్లాయీ అండ్ moral and retention. It improves productivity and creativity. It reduces absenteeism and burnout. It enhances employer activity. So that's it. These are the importance. And the next topic is socio-technical design and high performance work practices. So ikkada socio-technical design on a factor and high performance work practices అనే ఫ్యాక్టర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్ వీటికి రిలేషన్ ఉంటుంది. ఎందుకు అంటే సోషో టెక్నికల్ డిజైన్ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ అనేవి ఎందుకు జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ యొక్క వర్క్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసము అండ్ ఆర్గనైజేషన్ సక్సెస్ని అచీవ్ చేయడానికి వాళ్ళ గోల్ని అచీవ్ చేసుకోవడం కోసము ఈ ఫ్యాక్టర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో అందుకనే ఇవి ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఫస్ట్ హియర్ లెట్స్ సీ ద సోషో టెక్నికల్ డిజైన్. హియర్ STD మీన్స్ సోషో టెక్నికల్ డిజైన్. ఓకే, it is an approach to job and organizational design that improves the interaction between people, which is a social system and technical system. So ఇది దేనికి అప్రోచ్ అంటే లైక్ ఒక టెక్నిక్ అనమాట. దేనికోసము టు ఇంప్రూవ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ లైక్ కమ్యూనికేషన్ దేని మధ్యలో దేనికి అంటే లైక్ సోషల్ సిస్టమ్కి అండ్ టెక్నికల్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో పీపుల్కి అండ్ టెక్నికల్ సిస్టమ్స్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి
సోషో టెక్నికల్ డిజైన్. సపోజ్ ఇప్పుడు ఎలా అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, ఓకే రైట్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ సమ్ టెక్నికల్ టూల్స్ లైక్ జూమ్ అనే యాప్ లేదు నా దాంట్లో. జూమ్ అనే అప్లికేషన్, సపోజ్ జూమ్ అనే అప్లికేషన్ అసలు ఎగ్జిస్టెన్సే లేదు, అప్పుడు ఏమైతే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది రైట్. సో మనము కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇన్ కేస్ నాకు ఆ జూమ్ అనే అప్లికేషన్ ఉంటే, సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ నాకు జూమ్ అనే అప్లికేషన్ ఉంది, సో నేను ఎక్కడి నుంచైనా మీటింగ్స్ అటెండ్ కావచ్చు అండ్ వర్క్ చేసుకోవచ్చు. సో అదనమాట. ద గోల్ ఈజ్ టు ఆప్టిమైజ్ బోత్ సైమల్టేనియస్లీ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. ఎందుకు అని అంటే లైక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ కూడా. సో ఇప్పుడు నాకు జూమ్ అప్లికేషన్ ఉంది కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఏముంటుంది, గుడ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ వర్క్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అండ్ హియర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషో టెక్నికల్ డిజైన్. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే జాబ్ ఆప్టిమైజేషన్ అంటే డిజైన్ సిస్టమ్స్ దట్ మ్యాక్సిమైజ్ బోత్ హ్యూమన్ అండ్ టెక్నికల్ ఎఫిషియన్సీ. సో అయితే దాని ఎగ్జాంపుల్ తీసుకొని రాసుకోవచ్చు. అండ్ హియర్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అని అంటే లైక్ వర్కర్స్ అనే వాళ్ళు కూడా వాళ్ళ డెసిషన్ మేకింగ్, వాళ్ళ ఐడియాస్ని జనరేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ఆల్సో. నెక్స్ట్ అటానమీ ఈజ్ నథింగ్ బట్ ఎంపవర్మెంట్ అనమాట. లైక్ దే షుడ్ ప్రొవైడ్ ద ఫ్రీడమ్ టు ద ఎంప్లాయీస్ యాజ్ వెల్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్. ఓకే, టీమ్ బేస్డ్ వర్క్ ఇట్ ఎంకరేజెస్ కొలాబరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ టీమ్ బేస్డ్ వర్క్ ఎందుకనంటే కొలాబరేషన్. సో ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ కలిసి ఒక వర్క్ని చేస్తే సింపుల్గా అయిపోతుంది రైట్, అందుకోసం. నెక్స్ట్ ఇప్పుడు సోషో టెక్నికల్ డిజైన్ చూసినాం కదా, ఇప్పుడు హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ చూద్దాం. సో ఇక్కడ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి. సో హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ సెట్ ఆఫ్ interconnected HR and management practices that are designed to improve organizational effectiveness and individual performance. సో ఇది దేనికోసం అంటే లైక్ హెచ్ఆర్ ఉంటారు మనకు. సో ఆ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం కోసం. సపోజ్ ఇప్పుడు హెచ్ఆర్ ఎలా అంటే హెచ్ఆర్ రోల్ ఏంటిది, లైక్ దే వాంట్ టు హైర్ ద పీపుల్ రైట్, దే వాంట్ టు హైర్ ద ఎంప్లాయీస్. సో అది వాళ్ళ రోల్. ఒకటే కాదు, లైక్ ఇంటర్వ్యూయింగ్ అవన్నీ ప్రాసెస్ ఉంటాయి. సో వాళ్ళకి కరెక్ట్ టూల్స్ ప్రొవైడ్ చేయడము అండ్ ఆ ప్రాసెస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో అప్పుడు ఏమవుతుంది, హై పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రైట్. సో అలా దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ అనమాట. సో కొన్ని ప్రాక్టీసెస్ చూద్దాము. ఆ ప్రాక్టీసెస్ ఏంటి అని అంటే లైక్ హియర్ సమ్ ప్రాక్టీసెస్ ఆర్ సెలెక్టివ్ హైరింగ్. సో ఇక్కడ గుడ్ టాలెంటెడ్ పీపుల్ మనం సెలెక్ట్ చేసుకోవడం, దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టివ్ హైరింగ్ అనమాట. అట్రాక్టింగ్ ఆర్ సెలెక్టింగ్ అనుకుంటే టాలెంటెడ్ పీపుల్ విల్ బి గుడ్. ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఫ్రెషర్స్కి వచ్చిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం. ఓకే, అండ్ గివింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్. సో ఇన్ కేస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే లైక్ ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, రివార్డ్స్ ఇవ్వడం కానీ, బోనసెస్ ఇవ్వడం కానీ. సో దిస్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ రివార్డ్స్ అనమాట. రివార్డ్స్ ఇవ్వడము, ఓకే, అప్రిషియేట్ చేయడం. ఫ్లెక్సిబుల్ వర్క్ డిజైన్. సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ వచ్చే విధంగా ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్ని డిజైన్ చేయడం. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఎంకరేజెస్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎనర్జీ. సో అయితే ఇక్కడ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఏమవుతాయంటే లైక్ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈజీగా సాల్వ్ చేసుకుంటారు అండ్ వర్క్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ సోషో టెక్నికల్ డిజైన్కి అండ్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్కి లింక్ ఏంటిది అని అంటే, సో హియర్ బోత్ ప్రియారిటైజ్ హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఈ బోత్ దేని మీద ఫోకస్ చేస్తాయి అని అంటే లైక్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో ఒక గోల్ని అచీవ్ చేసుకోవడానికి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఓకే, హియర్ ఎస్టీడీ ఈజ్ నథింగ్ బట్ సోషో టెక్నికల్ డిజైన్ అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ద స్ట్రక్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఇదేం ప్రొవైడ్ చేస్తుంది, ఏది హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇట్ బ్రింగ్ ఇన్ హెచ్ఆర్ టూల్స్ అండ్ కల్చర్ టు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఎస్టీడీ అనేది లైక్ సోషో టెక్నికల్ డిజైన్ అనేది ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్ అనేది హెచ్ఆర్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ టుగెదర్ ఇవి రెండు కలిపి ఏం చేస్తాయంటే ది క్రియేట్ సస్టైనబుల్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్లేస్. సో టుగెదర్ కలెక్టివ్ ఒక మంచి వర్క్ ప్లేస్ని క్రియేట్ చేస్తుంది, ఒక హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్లేస్ని. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సోషో టెక్నికల్ డిజైన్ అండ్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ప్రాక్టీసెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో ఇక్కడ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే సో దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వర్క్ ప్లేస్ రైట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అండ్ వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు ఆ బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ని పర్ఫార్మెన్స్ అనేది మనం మేనేజ్ చేయాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఫాలో అవ్వాలి, దట్ ఈస్ నథింగ్ బట్ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఓకే, బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ process in organizational behavior that uses principles of behavioral psychology to improve employee performance through observation, measurement, feedback and reinforcement. సో ఇక్కడ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ అనేది జస్ట్ మేనేజ్మెంట్ అనమాట. దీనికి ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీ బిహేవియర్ ఎలా ఉండాలి రైట్,
సో ఎందుకు? జస్ట్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. బై ఎలా అనంటే బై అబ్జర్వింగ్ ద ఎంప్లాయీ అండ్ బై మెజరింగ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండ్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్స్ ఆఫ్ దట్ సర్టన్ పర్సన్ ఆర్ ఎంప్లాయీస్ బిహేవియర్, రైట్? సో ఎలిమెంట్స్ చూద్దాము. ఎలిమెంట్స్ ఆఫ్ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. హియర్ బీపీఎం ఈజ్ నథింగ్ బట్ బిహేవియరల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ బిహేవియర్స్. సో ఇక్కడ బిహేవియర్స్ ఎలా, ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో పిన్ పాయింట్ స్పెసిఫిక్ బిహేవియర్స్ దట్ లీడ్ సక్సెస్ఫుల్ జాబ్ పర్ఫార్మెన్స్. సో ఒక సక్సెస్ఫుల్ జాబ్ పర్ఫార్మెన్స్కి ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయో ఫస్ట్ ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ని మనం లైక్ నోట్ చేసుకోవాలి. ఓకే, అవి మనం వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైమ్లీ రిపోర్టింగ్, కస్టమర్ గ్రీటింగ్స్ అండ్ యూజర్ ఫ్రీ కోడింగ్. సో ఇక్కడ టైమ్లీ రిపోర్టింగ్ అంటే డెడ్లైన్స్లో మనకి ఇచ్చిన డెడ్లైన్లో మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ని మనము సబ్మిట్ చేయడము అండ్ కరెక్ట్ ఆఫీస్ టైమింగ్స్కి మనము ఆఫీస్లోకి వెళ్ళడము అండ్ కస్టమర్స్కి కూడా మంచి లైక్ గుడ్ లాంగ్వేజ్తో గ్రీట్ చేయడము. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ బిహేవియర్. సో ఇక్కడ ఆ బిహేవియర్ని మనము మెజర్ చేసుకోవాలి. ఎలా అంటే యూజ్ క్వాంటిఫైబుల్ మెథడ్స్ టు ట్రాక్ హౌ ఆఫెన్ ద డిజైర్ బిహేవియర్ అకర్స్. సో ఇక్కడ మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, రైట్, దాన్ని మనము ఎప్పటికప్పటికి ఆర్గనైజ్ చేసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ అంటే లైక్ చెకింగ్ అనమాట. ఎవాల్యుయేట్ వెదర్ బిహేవియర్ చేంజ్ హ్యాస్ లెడ్ టు ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అండ్ అవుట్కమ్స్. సో ఇక్కడ చేంజ్ అయిన బిహేవియర్ అనేది మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా దానికి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ చూద్దాము. లైక్ బెనిఫిట్స్ ఆఫ్ బిహేవియర్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో ఇది ఏం చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్ డిజైర్డ్ బిహేవియర్స్ కన్సిస్టెంట్లీ. సో ఇక్కడ డిజైర్డ్ బిహేవియర్స్ మనకు కావాల్సిన బిహేవియర్స్ని కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఇట్ అలైన్స్ ఇండివిజువల్ బిహేవియర్ విత్ ఆర్గనైజేషన్ గోల్స్. సో ఇక్కడ మనకి కావాల్సిన ఆర్గనైజేషన్ గోల్స్ కోసము ఇండివిజువల్ బిహేవియర్ని లైక్ వాటి కోసము రిలేట్ చేస్తుంది అనమాట, అలైన్ చేస్తుంది. ఓకే, లింక్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ఎ పర్ఫార్మెన్స్ డ్రివెన్ కల్చర్. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా ఆ కైండ్ ఆఫ్ కల్చర్ని బిల్డ్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఎంకరేజెస్ అకౌంటబిలిటీ అండ్ క్లారిటీ. This is about the behavioral performance management. And the next topic is reinforcement and punishment as principles of learning. So ఇక్కడ reinforcement and punishment అనేవి ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎలా అనేది టాపిక్ అనమాట. సో ఇక్కడ మనకు రీఎన్ఫోర్స్మెంట్లో లైక్ టైప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని, అండ్ పనిష్మెంట్ కూడా మనకు మన ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ లైక్ మనము నేర్చుకోనికి ఎలా యూజ్ అవుతుంది. రీఎన్ఫోర్స్మెంట్ అనేది మన బిహేవియర్ని చేంజ్ చేసుకోనికి, మనము ఒక సర్టన్ గోల్ అచీవ్ చేసుకోనికి ఎలా యూజ్ అవుతుంది అనేది టాపిక్. బేస్డ్ ఆన్ బిఎఫ్ స్కిన్నర్స్ అపరెంట్ కండిషనింగ్ థియరీ, లెర్నింగ్ అకర్స్ త్రూ ద కాన్సిక్వెన్సెస్ అండ్ బిహేవియర్. సో ఇక్కడ మనకు లెర్నింగ్ లైక్ న్యూ స్కిల్స్ అనే కాదు, దేనే నేర్చుకోనికి ఎలా అవుతుంది అని అంటే జస్ట్ బై కాన్సిక్వెన్సెస్ అండ్ బిహేవియర్. సో కాన్సిక్వెన్సెస్ అంటే సపోజ్ ఒక పర్ఫామ్ చేసినాము, ఒక ఈవెంట్ పర్ఫామ్ చేసినాము. సో దాని రిజల్ట్స్ ఉంటాయి కదా, చేశాక వచ్చిన యాక్టివిటీస్ అనేవి కాన్సిక్వెన్సెస్, నథింగ్ బట్ రిజల్ట్స్. సో ఆ వచ్చిన రిజల్ట్స్ ద్వారా మనం నేర్చుకునేది ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సపోజ్ నేను ఒక వీడియో చేసిన, సో ఆ వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఆ మిస్టేక్స్ని నేను రిపీట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటున్నా సంథింగ్, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ యాక్షన్. ఓకే, అండ్ ద రీఎన్ఫోర్స్మెంట్ స్ట్రెంథెన్స్ బిహేవియర్ వైల్ పనిష్మెంట్ వీకెన్స్ ఇట్. సో ఇక రీఎన్ఫోర్స్మెంట్ అనేది మన బిహేవియర్ని లైక్ ఇంప్రూవ్ చేస్తుంది, బట్ పనిష్మెంట్ అనేది డిక్రీజ్ చేస్తుంది. ఓకే, రీఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజెస్ డిజైర్డ్ బిహేవియర్. ఫస్ట్ అది చూద్దాము. ఇక్కడ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ లైక్ గెటింగ్ అప్రిసియేషన్ ఆర్ రివార్డ్స్ ఫర్ ద వర్క్. సో ఇక్కడ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే మనం చేసిన వర్క్కి అప్రిసియేషన్ రావడం, లైక్ రివార్డ్స్ కానీ బోనసెస్ కానీ. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంప్లాయీ రిసీవ్స్ ఏ బోనస్ ఫర్ మీటింగ్ సేల్స్ టార్గెట్స్. సో తనకి ఇచ్చిన టార్గెట్స్ని మీట్ అయినందుకు లైక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు తనకి బోనస్ వచ్చింది. ఓకే, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో రెడ్యూసింగ్ మానిటరింగ్ ఫర్ అన్ ఎంప్లాయీ హూ కన్సిస్టెంట్లీ మీట్స్ డెడ్ లైన్స్. సో ఇక్కడ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే మానిటరింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్జర్వింగ్ అనమాట. సో ఒక ఎంప్లాయీ పర్ఫెక్ట్ టైంకి తన ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు, సో ఆ డెడ్ లైన్లో కంప్లీట్ చేస్తున్నాడు అంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మానిటరింగ్ హిమ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో ద నెక్స్ట్ పనిష్మెంట్ చూసాము. సో ఫస్ట్ మీకు పనిష్మెంట్ని పాజిటివ్ వేలో చెప్పిన పాయింట్స్, బట్ పనిష్మెంట్ అనేది లైక్ స్ట్రెంత్ మన బిహేవియర్ని వీక్ చేస్తుంది. ఎందుకనంటే పనిష్మెంట్ ఇవ్వడం వల్ల నో వన్ చేంజెస్, అవి వాళ్ళలో ఉండాలి, రైట్? సో యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యాజ్ వెల్. గివింగ్ పనిష్మెంట్ టు ద క్యాండిడేట్స్ హూ డిలేస్ ఇన్ సబ్మిటింగ్ వర్క్ అండ్ హూ వర్క్ లైక్ కేర్లెస్ కెన్ ఇంప్రూవ్ దేర్ వర్క్ లైఫ్ అండ్ బిహేవియర్. సో ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే మేబీ ఈ పాయింట్ ఓకే, బట్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల అందరూ పనిష్మెంట్ని పాజిటివ్ రిసీవ్ చేసుకోరు కదా. సో మేబీ ఇంకొక పాయింట్లో ఇది బ్యాడ్ కావచ్చు, లైక్ మన బిహేవియర్ని వీక్ చేస్తాయి అనమాట. ఓకే, సో దిస్ సర్వ్స్ యాజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ స్కిల్స్. సో ఇక్కడ మనము రీఎన్ఫోర్స్మెంట్ని పనిష్మెంట్ని దేంట్లో చూస్ చేసుకుంటాం మేము రెండిట్లో అని అంటే రీఎన్ఫోర్స్మెంట్ని చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ పనిష్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాజిటివ్ బిహేవియర్. సో మనకు మంచి పాజిటివ్ బిహేవియర్ రావాలి అని అంటే మనం రీఎన్ఫోర్స్మెంట్ని చూస్ చేసుకుంటాము ఇన్స్టెడ్ ఆఫ్ పనిష్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద reinforcement and punishment of principles of learning. So the next topic is process of behavioral.
సో ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ బిహేవియరల్ మోడిఫికేషన్ అని అంటే లైక్ మన బిహేవియర్ని లైక్ చేంజ్ చేయడము. ఓకే, మాడిఫై నథింగ్ బట్ చేంజ్. సో కొన్ని కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి, లైక్ ప్రాసెస్ అనమాట. అవి చూద్దాము. ద ప్రాసెస్ ఆఫ్ బిహేవియరల్ మోడిఫికేషన్ ఇన్వాల్వ్స్ సిస్టమేటికల్లీ అప్లయింగ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ బిహేవియరల్ మోడిఫికేషన్లో కొన్ని ప్రాసెస్ ఉంటాయి, లైక్ సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ కామన్లీ యూస్డ్ ఇన్ వర్క్ ప్లేసెస్, ఎడ్యుకేషన్ అండ్ థెరపీ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో ఇక్కడ యూజ్ చేసామంటే లైక్ వర్క్ ప్లేసెస్లో అండ్ ఎడ్యుకేషన్ అంటే లైక్ స్కూల్స్లో, కాలేజెస్లో. ఓకే, అండ్ థెరపీలో కూడా ఎందుకు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ప్రాసెస్ చూద్దాము. ప్రాసెస్లో కొన్ని స్టెప్స్. స్టెప్ 1 ఈజ్ ఐడెంటిఫై ద టార్గెట్ బిహేవియర్. సో మనకు కావాల్సిన బిహేవియర్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. క్లియర్లీ డిఫైన్ ద స్పెసిఫిక్ బిహేవియర్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో రెడ్యూస్ ద లేట్ అరైవల్. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు లేట్గా వస్తున్నారు, స్కూల్కి కాలేజ్ కావచ్చు. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆఫీస్కి లేట్గా వస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎంప్లాయీకి. ఓకే, మెజర్ దట్ బేస్ లైన్. సో ఇక్కడ తను ఎన్నిసార్లు లేట్గా వస్తుండు అనే బేస్ లైన్ మనం మెజర్ చేసుకోవాలి. సో రికార్డ్ హౌ ఆఫెన్ ద బిహేవియర్ కరెంట్లీ అకర్స్. సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనేవాడు ఫస్ట్ డే ఓకే టైంకి వచ్చేసిండు, అండ్ ఒక 1 వీక్ అయినాక నెక్స్ట్ వీక్ నుంచి టైంకి వస్తలేడు. సో ఈ బిహేవియర్ లైక్ ఈ లేట్ కమింగ్ అనేది కరెంట్గా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అనే రికార్డ్ని మనము లైక్ మెజర్ చేసుకొని రికార్డ్లో పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆ బిహేవియర్ని మనం మార్చుకునే విధంగా తనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, అనలైజ్ ద యాంటిసిడెంట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో ఇది ఒక ఏబీసీ మోడల్ అనమాట. యాంటిసిడెంట్ అంటే లైక్ వాట్ హ్యాపెన్స్ బిఫోర్ ద బిహేవియర్. సో ఆ బిహేవియర్ ముందు ఏం జరుగుతుంది అనేది యాంటిసిడెంట్స్. బిహేవియర్ అనేది లైక్ పర్ఫార్మింగ్ యాక్షన్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అని అంటే వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద బిహేవియర్. సో మనము అలా బిహేవ్ చేశాక నెక్స్ట్ ఏమవుతుంది, దాని రిజల్ట్ ఏంటిది అనేది కాన్సిక్వెన్సెస్ అనమాట. సో ఆ రెండింటిని మనం అనలైజ్ చేసుకుంటే వీ కెన్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఓకే, స్టెప్ 4 ఈజ్ డెవలప్ ఏ బిహేవియర్ మోడిఫికేషన్ ప్లాన్. సో ఇలా మనము ఒక పర్సన్ గురించి, ఒక పర్సన్ యొక్క బిహేవియర్ని మనం అనలైజ్ చేశాక ఇన్ కేస్ బ్యాడ్ బిహేవియర్, ఓకే ఇట్ ఈస్ నాట్ గుడ్, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ కాదు అని అంటే మనం ఒక ప్లాన్ లైక్ చేంజ్ చేయడానికి, బిహేవియర్ చేంజ్ చేయడానికి ఒక ప్లాన్ మనము డెవలప్ చేసుకోవాలి. డిసైడ్ వాట్ టు యూస్, వెదర్ టు యూస్. ఓకే, లైక్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే రివార్డ్స్. సపోజ్ ఎలా అనంటే ఓకే తన పర్ఫార్మెన్స్ మంచిగా ఉందని లైక్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనమాట. సో తనకి రివార్డ్స్ చేయడం, అప్రిషియేట్ చేయడం. ఇన్ కేస్ లేదు మంచి లేదు అని అంటే నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది. సో రిమూవల్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఎలిమెంట్ ఆఫ్ బిహేవియర్. సో నువ్వు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ని అవాయిడ్ చేసేసి మంచిగా ఉంటుంది, లేకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ చెప్పడం అనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. పనిష్మెంట్, అది కూడా లేదు అని అంటే పనిష్మెంట్స్ ఇవ్వడం. లైక్ ఎలా అని అంటే ఓకే ఐ డోంట్ వాంట్ యూ టు బీ ద ఎంప్లాయీ ఆఫ్ మై కంపెనీ అని చెప్పేసి అలా. ఇంప్లిమెంట్ ద ప్లాన్. సో లాస్ట్కి మనం ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్లై ద చూసన్ మెథడ్స్ కన్సిస్టెంట్లీ. సో దానికి మనం మేక్ ఇట్ వర్క్. సో దాని వర్క్ ఏ విధంగా చూసుకుంటే ఇట్ విల్ బి గుడ్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ విల్ బి ఇంప్రూవ్డ్. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ లీడర్షిప్ థియరీస్. సో ఒక గుడ్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి. సో దేర్ ఆర్ సమ్ థియరీస్ అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థియరీస్ చూద్దాము. ట్రైట్ థియరీ. ట్రైట్ అంటే బిహేవియర్ అనమాట. ఇట్ ఫోకస్ మెయిన్లీ ఆన్ లీడర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. సో ఇక్కడ నార్మల్గా ఏం చెప్తుందని అంటే లీడర్స్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బార్న్. ఓకే, ఇట్ ఐడెంటిఫైస్ ఇన్హెరెంట్ ట్రేట్స్ లైక్ కాన్ఫిడెన్స్, ఇంటిగ్రిటీ, ఇంటెలిజెన్స్ అండ్ చరిస్మా. సో ఇక్కడ నార్మల్గా ఏం ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా బార్న్ అని అంటే లైక్ కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు లైక్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అట్రాక్టివ్ఫుల్ ఉంటారు, లైక్ అట్రాక్టింగ్ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ లీడర్స్ ఆర్ బార్న్ అని చెప్పేసి. ఓకే, సో హియర్ బిహేవియరల్ థియరీ. నెక్స్ట్ థియరీ ఈజ్ బిహేవియరల్ థియరీ అనమాట. లైక్ మనం బిహేవియర్ని బేస్ చేసుకోండి అనమాట. ఇట్ ఈస్ అబౌట్ లీడర్షిప్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ వాట్ టు డూ అండ్ నాట్ హూ దే ఆర్. సో ఇక్కడ లీడర్షిప్ గురించి అనమాట ఇది. సో లీడర్షిప్ అంటే ఏంటి అంటే జస్ట్ వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు హూవెర్ లైక్ మేనేజర్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, ఒకవేళ కంపెనీకి హెడ్ కావచ్చు. బట్ ఆ లీడర్షిప్ ఎలా ఉండాలంటే వాళ్ళ వర్క్ ఏంటిది, వాళ్ళు ఏం చేయాలి అనేది లీడర్షిప్ అనమాట. వాళ్ళ బిహేవియర్ అలా ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ బిహేవియర్ థియరీ. అండ్ కంటింజెన్సీ థియరీ. ఇట్ సేస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లీడర్షిప్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. లైక్ సిచ్యువేషన్స్కి బేస్ చేసుకొని, సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని వాళ్ళు ఆ క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లైక్ దే షుడ్ వర్క్ ఇన్ బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్స్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ నీడ్స్ లీడర్స్ షుడ్ వర్క్ ఆన్. దట్స్ ఇట్. నెక్స్ట్ సిచ్యువేషన్ లీడర్షిప్ థియరీ. లీడర్స్ మస్ట్ అడాప్ట్ ది స్టైల్ బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఫాలోవర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ లీడర్షిప్ థియరీ అని అంటే జస్ట్ సిచ్యువేషన్ బేస్డ్ అని. బట్ ఇక్కడ సమ్ అదర్ పాయింట్ ఏంటంటే లీడర్స్ అనే వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ లైక్ వాళ్ళ కింద టీమ్ మెంబర్స్ ఎలా ఉన్నారు, సో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్లో వర్క్ చేయాలి. ఇన్ కేస్ హై మెచ్యూరిటీ పీపుల్ ఉంటే లైక్ హై మెచ్యూరిటీగానే ఉండాలి. ఇన్ కేస్ లో మెచ్యూరిటీ పీపుల్ ఉంటే లో మెచ్యూరిటీగానే ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ లీడర్ మెంబర్ ఎక్స్చేంజ్ థియరీ. సో ఇక్కడ లీడర్ మెంబర్ ఎక్స్చేంజ్ థియరీ అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్. సో మనము ఛాన్స్ ఇవ్వాలి మన ఎంప్లాయీస్ కానీ టీమ్ మెంబర్స్కి కానీ. లీడర్షిప్ లైక్ వాళ్ళకి కూడా ఇప్పుడు క్రికెట్ టీంలో ఉంటుంది. సపోజ్ హార్దిక్ పాండ్యా ఒకసారి క్యాప్టెన్ లైక్ లీడర్,
నెక్స్ట్ రోహిత్ శర్మ ఉన్నాడు, ఒకసారి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో ఇలా అనమాట ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ దీస్ ఆర్ ద లీడర్షిప్ థియరీస్. ఇవి లీడర్షిప్ థియరీస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టైల్స్, యాక్టివిటీస్ అండ్ స్కిల్స్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్. సో గ్రేట్ లీడర్స్కి వాళ్ళ స్టైల్స్ ఎలా ఉంటాయి అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళు ఎలా లైక్ యాక్టివిటీస్ని ఎలా పర్ఫామ్ చేస్తారు, సో వాళ్ళ ఈ స్కిల్స్ ఉంటాయి అవి చూసాము. సో స్టైల్స్, యాక్టివిటీస్ అండ్ స్కిల్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ సూటబుల్ ఫర్ అకాడమిక్, ప్రొఫెషనల్, ప్రజెంటేషన్ పర్పసెస్. సో ఇక్కడ గ్రేట్ లీడర్స్ యొక్క స్కిల్స్ అండ్ యాక్టివిటీస్ అనేవి ఎందుకు అన్నట్టు లైక్ అకాడమిక్, లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది, హై పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. సో మంచి స్కిల్స్ అండ్ మంచి యాక్టివిటీస్ ఉంటే హై పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో దట్స్ ఇట్. సో ఫస్ట్ లీడర్షిప్ స్టైల్స్ చూద్దాము. స్టైల్స్ నథింగ్ బట్ డిఫరెంట్ లీడర్స్ ఆర్ యూజ్ డిఫరెంట్ అప్రోచెస్ బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ అండ్ పర్సనాలిటీ. సో వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. లైక్ ఆ కంటెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ సంబంధించిన వాళ్ళ పర్సనాలిటీ బేస్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ స్టైల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో లైక్ ఇవి ఏంటి అని అంటే ఆటోక్రాటిక్, సెంట్రలైజ్ డిసిజన్ మేకింగ్. లైక్ అండ్ సెంట్రలైజ్ డిసిజన్ మేకింగ్ అని అంటే బయాస్డ్ కాకుండా లైక్ ఈక్వల్గా డిసిజన్స్ అనేవి తీసుకుంటారు. ఫాస్ట్ డిసిజన్స్ బట్ లో టీమ్ ఇన్వాల్వ్మెంట్. అండ్ డెమోక్రాటిక్ అంటే ఫ్రీడమ్ పార్టిసిపేటివ్, ఇన్వాల్వ్స్ టీమ్ ఇన్ డిసిజన్ మేకింగ్. సో ఇక్కడ లీడర్స్ కదా, సో నేను లీడర్ని నేనే డెసిషన్ తీసుకుంటాను, నేనే మిమ్మల్ని గైడ్ చేస్తే కాకుండా టీమ్ మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వడం అనమాట. డెమోక్రాటిక్ అంటే ఫ్రీడమ్గా, ఎంపవర్మెంట్. నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషనల్. సో హీ ఇన్స్పైర్స్, మోటివేట్స్ త్రూ విజన్ అండ్ ప్యాషన్. సో అదొకటి కాకుండా తన కమ్యూనికేషన్ తోటి లైక్ వాళ్ళకు కావాల్సిన గోల్ని వాళ్ళకి ఒక విజన్ అండ్ ప్యాషన్గా చెప్పేశారు అనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. ది ఫోకసెస్ ఆన్ చేంజ్, ఇన్నోవేషన్ అండ్ టీమ్ గ్రోత్. సో వాళ్ళు నార్మల్గా దేని మీద ఫోకస్ చేసేదానంటే చేంజ్, లైక్ న్యూ స్కిల్స్ని డెవలప్ చేయడము అండ్ న్యూ ఐడియాస్ని జనరేట్ చేయడం, నథింగ్ బట్ ఇన్నోవేషన్ అండ్ టీమ్ గ్రోత్, టీమ్ డెవలప్మెంట్ కోసం. సో అండ్ నెక్స్ట్ యాక్టివిటీస్ చూద్దాము. గ్రేట్ లీడర్స్ ఒక యాక్టివిటీస్. సో గ్రేట్ లీడర్స్ కన్సిస్టెంట్లీ ఎంగేజ్ ఇన్ ద కోర్ యాక్షన్స్ టు డ్రైవ్ సక్సెస్. సో ఇక్కడ యాక్టివిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తారనంటే జస్ట్ టు అచీవ్ ద సక్సెస్ అనమాట. సో ఇక్కడ సెట్టింగ్ విజన్ అండ్ గోల్స్. ఫస్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే లైక్ ఒక పర్ఫెక్ట్ విజన్, ఒక గోల్ని సెట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ డెసిజన్ మేకింగ్. వాళ్ళు డెసిజన్స్ అనేవి పర్ఫెక్ట్ తీసుకుంటారు, ఎందుకంటే లైక్ వాళ్ళ గోల్ని అచీవ్ చేసే విధంగా డెసిజన్స్ అనేవి తీసుకుంటారు. కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ అంటే లైక్ ఓపెన్ కమ్యూనికేషన్, లైక్ ట్రాన్స్పరెన్సీగా ఏ సీక్రెట్స్ని దాయకుండా లైక్ వాళ్ళకు కావాల్సిన గోల్ని పర్ఫెక్ట్గా ఎంప్లాయీస్కి, టీమ్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, లైక్ షేరింగ్ ఐడియాస్ క్లియర్లీ, లిజనింగ్ యాక్టివ్లీ అండ్ ఇన్స్పైరింగ్ అదర్స్. చెప్పడం ఒకటే కాకుండా మన టీమ్ మెంబర్స్ యొక్క ఐడియాస్ని కూడా వినడము, లిజనింగ్ అనమాట. ఓకే, మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అదొకటే కాకుండా లైక్ దే ఆల్వేస్ మోటివేట్స్ ద టీమ్ మెంబర్స్ టువర్డ్స్ ద వర్క్, లైక్ టువర్డ్స్ దర్ గోల్ టు అచీవ్ అనమాట. సో నెక్స్ట్ స్కిల్స్ చూద్దాము. స్కిల్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ప్రతి లీడర్కి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి డెసిజన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ 3 స్కిల్స్ అనేవి చాలా మేజర్ అనమాట, ప్రైమరీ స్కిల్స్ అవి. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లైక్ ది ఫాలోస్ క్లియర్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. సో యాజ్ ఐ సెడ్ క్లియర్ కమ్యూనికేషన్, లైక్ క్లియర్ ఉంటారు, వాట్ ఎవర్ ద విజన్ అండ్ వాట్ ఎవర్ ద గోల్ అనేది లైక్ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వాళ్ళకి కావాల్సిన దాన్ని కూడా ఆ రిక్వైర్మెంట్స్ని కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఇస్ నథింగ్ బట్ ఆ క్లియర్ ఓపెన్ కమ్యూనికేషన్. సో ది క్రియేట్స్ ద పాజిటివ్ ఎన్వైర్న్మెంట్. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ డెసిజన్ మేకింగ్. సో ఇది కూడా ఒక స్కిల్ అనమాట, డెసిజన్ మేకింగ్. మంచి డెసిజన్స్ మేక్ చేసుకుంటేనే లైక్ క్రియేట్ చేసుకుంటేనే మనము వర్క్ అనేది టువర్డ్స్ గోల్ అనేది మనం చేయగలుగుతాం. ఓకే, అనలైజెస్ ద సిచ్యువేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ టేక్స్ డెసిజన్స్. సో ఆ సిచ్యువేషన్కి బేసిక్గా అండ్ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన విధంగా డెసిజన్స్ తీసుకుంటారు. ఓకే, సపోజ్ మన ప్రాబ్లం వచ్చింది, సో ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే మనం ఎవరికి ఇవ్వాలి, దాన్ని ఏ టీమ్ మెంబర్కి ఇవ్వాలి. సో దట్ కైండ్ ఆఫ్ డెసిజన్స్ షుడ్ బి టేకన్ బై దెమ్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దే సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఏ కైండ్ ఆఫ్ ఫియర్ లేకుండా ఎవరేమనుకుంటారు అనే ప్రాబ్లమ్స్ కాకుండా మన ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ముందుకు వచ్చి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఈజ్ విజనరీ థింకింగ్ అని అంటే లైక్ టు రీచ్ ద గోల్, లైక్ ఒక ప్లాన్ చేసుకోవడం. ఓకే, లైక్ నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలని నథింగ్ బట్ విజన్ అనమాట. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ అని అంటే ఒక పర్ఫెక్ట్ టీమ్ని, గుడ్ టీమ్ని బిల్డ్ చేసుకోవడము, వాళ్ళు ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఒక గుడ్ టీమ్ని బిల్డ్ చేశారనమాట. క్రియేటింగ్ యూనిటీ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్వైర్న్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టైల్స్, యాక్టివిటీస్ అండ్ స్కిల్స్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ ద యూనిట్ 5. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అవర్ వీడియో. అండ్ మీరు కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టార్గెట్ ఈజ్ 10K subscribers. Okay, please do make it and I hope you will make it, and thanks for watching the video.